సజ్జల రెడ్డిని గెటౌట్ అన్నాడటండి. సజ్జల రెడ్డిని తీసారట ఎవరో కొత్త ఆయన మోహన్ సాయిరామో మోహన్ సాయి దత్త ఇది సంథింగ్ ఉంది. వాళ్ళ మోహన్ కొత్త సలహాదారుని పెట్టుకున్నాడట. సజ్జల రామకృష్ణారెడ్డిని తీసాడు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకనే కదండి తీసేస్తా. ఇప్పుడు సజ్జల ఇక్కడి నుంచి రాస్తానండి. మనోళ్ళు లేపేసిన వాళ్ళు సజ్జల, అంతకుముందు పిల్ల సజ్జల కానీ లేపేశారండి. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ని లేపేశారు. అంతకుముందు షర్మిల ఈవిని లేపేశారు. అంతకుముందు విజయమ్మ, అంతకుముందు వివేకానందరెడ్డి. అంటే జగన్ లేపుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు లిస్ట్ అండి. సునీతారెడ్డి, ఇక సాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులు ఉన్నారండి. వాళ్ళు ఖాళీ, వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ వైసీపీ ఖాళీ అయిపోయిందండి. ఒక్క జగన్ తప్ప 2019లో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ 2014లో గెలిచినప్పుడు ఉన్నవాళ్ళు కానీ ఇంకెవరు లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీ ఒప్పుకోవడం ఒకటే లేటు, గేట్ ఇలా ఓపెన్ చేయడం లేటు, మొత్తం బురదలో వచ్చి పడిపోతారు. వాళ్ళందరూ బురద బ్యాచే కాబట్టి. జగన్ రెడ్డి అక్కడ రాజ్యసభలో ఖాళీ అయిపోతున్నాడు, లోక్సభలోను ఇక్కడ అసెంబ్లీలోను ప్రజలు ఖాళీ చేసి పెట్టారు. ఇప్పుడు మనోడు 1 సంవత్సరానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది అతనికి పాస్పోర్ట్కి 1 సంవత్సరానికి పర్మిషన్ ఇస్తే జనరల్గా ఇతను బర్త్డే ఫంక్షన్ కానీ చెప్తున్నాడు. బర్త్డే ఫంక్షన్కి సంవత్సరం కూడా అక్కర్లే, 4 రోజులు పర్మిషన్ ఇస్తే చాలు, వెళ్ళి వచ్చేయచ్చు. కానీ మనోడు 5 సంవత్సరాలు అడుగుతున్నాడు. లేదు నాకు 1 సంవత్సరం సరిపోతే 5 సంవత్సరాలు కావాలండి. అంటే దాన్ని బట్టి ఇక్కడేమో మొత్తం వీళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు. మరో పక్కన మనోడు సంవత్సరం సార్లు 5 సంవత్సరాలు నేను బయటికి వెళ్ళి రావాలంటే అంటున్నాడు. అంటే దీని అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఉంటే దేశం వదిలి పారిపోతున్నాడేమో జగన్ రెడ్డి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఉండి చేసే పాట ఏముంది? అసెంబ్లీలో ఖాళీ, లోక్సభలో ఖాళీ, రాజ్యసభ ఏమో ఇప్పుడు ఖాళీ అయిపోతుంది. ఎమ్మెల్సీలు కూడా 2 ఎమ్మెల్సీలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. మొత్తం అయిపోతుందండి. అంటే వాళ్ళకి తెలియట్లేదు, కొవ్వు ఎక్కువైపోయి బుల్లెట్ దిగిన విషయం తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా వైసీపీ కోసం కొద్దిమంది ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జోగి రమేష్ గారు పారిపోయి దాక్కున్నాడు ఎక్కడో, దేవినేని అవినాష్ ఎక్కడో దాక్కున్నాడు, నందిగం సురేష్ లోపల ఉన్నాడు. చాలామంది మీద ఇప్పుడు కేసులు అవుతున్నాయి, చాలామంది జైలుకి పోయే పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే జగన్కి ఇంకా ఆ సమయంలో మొండిగా నిలబడి జగన్ చెప్పిన నేరాలన్నీ చేశారో వాళ్ళు అందరూ జైలుకి పోతున్నారు. కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు మొత్తం జగన్ వదిలేసి బయటకు పోతున్నారు, వాళ్ళకి నచ్చిన పార్టీలోకి పోతున్నారు. అంటే ఎక్కువ కాలం పడదు అనుకుంటున్నాను. 2-3 నెలల్లోనే మొత్తం వైసీపీ పెద్ద గుండుసున్న అయిపోయేలా ఉందండి. అందుకే ఈ 2-3 నెలలు ఎలాగ మొత్తం వైసీపీ గుండుసున్న అయిపోతుంది. ఆ దారుణాన్ని నేను ఇక్కడ ఉండి చూడలేను. కాబట్టి ఇది జరిగే లోపే నేను దేశం దాటేస్తాను అనే ఆలోచన అయి ఉంటుంది అనుకుంటున్నానండి జగన్ గారిది. ఇప్పుడు ఎవరో కొత్త సలహాదారుని వేశారట. అంటే మేము పార్టీని ఇంకా రన్ చేస్తున్నాం అనే ఒక అపోహ ఇక్కడున్న కార్యకర్తలు క్రియేట్ చేయడానికి తప్ప, ఇప్పుడు సలహాదారుడు ఏ సలహాలు ఇస్తాడు? ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు అసలు సలహాదారుడి పనే ఉంది అంటే పార్టీ పునర్నిర్మాణం చేస్తున్నాం, మేము పార్టీని ఏదో నిర్మించడానికి ట్రై చేస్తున్నాం అనే ఒక అపోహను ప్రజల్లో తీసుకెళ్తున్నాడు. ఈలోపు కనుక 5 సంవత్సరాలకు కనుక ఆ కోర్టు రెన్యూల్ చేస్తే మనోడు పరారు వెళ్ళిపోతాడు. మనోడు ఇంక ఇప్పట్లో రాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బుకి మనోడు చంద్రమండలానికి పోయినా కూడా ఎవడో ఆశ్చర్యపోకర్లే. చంద్రమండలానికి వెళ్ళి అక్కడ కూడా బిల్డింగ్లు కట్టేసి అక్కడ కూడా బొలేరోలు కొనేస్తాడు. అంత డబ్బు ఉంది అతని దగ్గర. మొత్తం ఖాళీ అండి, ఇంకెవరు లేరు. వైసీపీలో ముఖ్యమైన వాళ్ళందరూ ఖాళీ. చాలామంది పరారీలో ఉన్నారు, చంకి జైలుకి పోతారు. చాలామంది అయితే జైలుకి, ఇప్పుడు ఆ తలసేలు అన్నవాడు జైలుకి పోతాడు. జోకర్ రమేష్ గారు ఇలా దొరికితే అలా బొక్కలు వేసేస్తారండి. పారిపోయి దాక్కున్నారు మినిస్టర్లు చేసిన వాళ్ళు. అందుకే ఎప్పుడన్నా సరే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు, నేరాలు చేయకూడదు. దేవినేని అవినాష్ వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద పేరుంది, కానీ ఈ రోజున అతను దాక్కునే పరిస్థితి. అతను సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు ముందస్తు బెయిల్కి, అక్కడ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదండి. జోగి రమేష్ కూడా అయితే పరారైపోయి దాక్కోవడం ఏంటండి? ఈ నందిగం సురేష్ కూడా అక్కడ హైదరాబాద్లో దాక్కుంటే పట్టుకుని లాక్కొచ్చారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ బ్యారేజ్ గొడవ అదొక కేసు అయిపోతుందండి. ఇక నేను చాలా రోజుల నుంచి మాకు తెలుసండి, ఎందుకంటే మేము ఆ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళే కదా. ఆ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటే మాకు తెలుసు కదా. విజయసాయిరెడ్డి ఏమో అడ్డంగా దొరికిపోయాడు ఒక రంకు గొడవలోకి. ఇంకా అలా చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంకేముందండి ఆ పార్టీ? ఇంకా పార్టీ గురించి మేము మాట్లాడడం కూడా మా టైం బొక్క. ఇంకెక్కడి నుంచి జగన్ విమర్శించడమో లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాల గురించి మాట్లాడడం కూడా టైం బొక్కే. అయిపోయింది ఇంకా సినిమా. ఎవడన్నా ఓడిపోతాడు ఎలక్షన్లోని, కానీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మట్టు కొట్టుకుపోయాడు. మొత్తం అతను చేసిన పాపాలు అలాంటి పాపాలండి. 1-2 పాపాలు చేయలేదు. తల్లి దగ్గర నుంచి మొదలుపెట్టాడు. అతనికి ఓట్లు వేసిన వాళ్ళతో కూడా ఘోరాతి ఘోరంగా కన్నీళ్ళు పెట్టించాడు. ఘోరాతి ఘోరంగా. అతను అమ్మిన లెక్కర్ వాళ్ళండి
30-40 వేల మంది చచ్చిపోయి ఉంటారు. అది ఎవరికి లెక్క ఉండదు అది. ఎందుకంటే ఆ పక్కన ఎవడు చనిపోతాడు, ఎవరు ఎలా చనిపోయాడంటే తాగి చనిపోయాడు. ఆడు అప్పటికి 20 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ జగన్ మందు తాగిన తర్వాత చనిపోయాడు. జగన్ మందు అలాంటి మందు అమ్మేటండి. నాకు ఆ మందు తాగినోళ్ళు, ఇప్పుడు అలవాటు ఉన్నవాళ్ళు కూడా నాతో చాలామంది చెప్పారు, అన్న విపరీతమైన స్మెల్ వస్తుంది, అది దాంట్లో ఏదో లిక్విడ్ ఏదో కలిపేస్తున్నారట, స్పిరిట్ ఏదో కలిపేస్తున్నారట, అది ఎక్కువ మనం తాగిన తర్వాత బీభత్సం అయిపోతుందన్న అసలు అని చెప్పి, అసలు ఇప్పుడు దాకా ఉన్న మందు గురించి దాని బదులు నాటుసారా చల్లబెట్టరట. జగన్ రెడ్డి అమ్మే మందు కన్నా నాటుసారా చల్లబెట్టరట. జనరల్గా నాటుసారా తాగితేనే తొందరగా లివర్ పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. కానీ జగన్ అమ్మే మందుతో పోలితే చాలా బెటర్ అని చెప్తున్నారండి. ఇప్పుడు ఆ మందు అతను డబ్బులు సంపాదించుకోవడానికి, కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి అతను ఎక్కువ రేట్లు ఎట్టి మరీ అమ్మించుకున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకి జగన్ వల్ల చనిపోయాడని తెలియపోవచ్చండి. చనిపోయిన వ్యక్తి యొక్క కొడుక్కో కూతురుకో ఈ మర్డర్ చేసింది జగన్ అని తెలియకపోవచ్చు, కానీ దేవుడని వాడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి తెలుస్తుంది కదా ఎందుకు చనిపోయాడు. చనిపోయేవాడికి కూడా తెలీదు ఆ చనిపోతున్నవాడు నన్ను చంపుతున్నది జగన్ అని. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్థితుల్లో 30,000 మంది చనిపోయారు కేవలం జగన్ రెడ్డి ధనదాహం వల్ల. ఆ పాపాలు ఊరికే పోతాయండి? ఒక్క మాట అన్నందుకు, మాస్క్ ఇవ్వలేదు నాకు అన్నందుకు ఒక పెద్ద వయసు తల్లి కొడుకు, పెద్ద వయసు తల్లి ఉంది అతనికి, డాక్టర్ సుధాకర్, పిచ్చోడిని చేసి పిచ్చి హాస్పిటల్లో పెట్టి అతనికి తప్పుడు మందులు ఇచ్చేసి అతను బ్రతుకుండగానే చావు అతనికి చూపించి అతను చంపేశారు. ఆ పాపం ఊరికే పోద్దండి? కాపాడాల్సిన పోలీసులే అన్యాయాన్ని ఎదిరించాడైన కుర్రోడిని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి పోలీస్ డ్రెస్సులతో, పోలీస్ షూట్లతో అతను చుట్టూరా రౌండప్ చేసి అతను చావ చెద్దగొట్టి, అప్పుడు దాకా ఆ కుర్రోడు ఏమనుకుంటుంటే నాకు కష్టం వచ్చింది, పోలీసులు నన్ను కాపాడుతారు అనుకుని ఉంటాడు. అలాంటి పోలీసులే రౌండప్ చేస్తే కంచే చేను వేసినట్టు కదండి. చావగొట్టి చెవులు మూసి అక్కడికక్కడే గుండు కొట్టేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే ఇది చేయించింది, పోలీసులు చేశారు, వీళ్ళందరికీ కూడా సీఎం సపోర్ట్ ఉంది. ఒక సాధారణ యువకుడు ఎక్కడ పోతాడండి ఆ సీతానగరం ప్రసాద్? ఇలాంటి పాపాలన్నీ చేశాడు కాబట్టి జగన్ రెడ్డి ఈరోజు నీ దుస్థితి వచ్చింది. ఊరికే రాలేదు, అతను స్వయం కృతాపర. అతను ఎవరు పాడు చేయలేదు, ఈ సజ్జల రెడ్డి పాడు చేయలేదు, భార్గవ్ గారు పాడు చేయలేదు, ప్రశాంత్ కిషోర్ పాడు చేయలేదు, వీళ్ళు ఎవరు పాడు చేయలేదు. జగన్ తనను తానే పాడు చేసుకున్నాడు, తన నెత్తి మీద తానే చేయబెట్టుకుని భస్మాసు రస్తం పెట్టుకుని భస్మం అయిపోయాడు, నేల మట్టం అయిపోయాడు. మేము అప్పుడు ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అండి, అతన్ని వ్యతిరేకించిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదు, నీ ఓట్ బ్యాంకే ఇక్కడున్న ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, వాళ్ళే నేను 2014లో కూడా 67 సీట్లు నెగ్గించారు. వాళ్ళని చంపించేస్తున్నావు, అబ్దుల్ సలాంని చంపించావు. ఇక్కడ వాళ్ళ మీద వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకు నువ్వు సపోర్ట్ చేసావు, ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన చట్టాలకి.